హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో హిరణ్యకశిపుని నరసింహ అవతారంలో విష్ణువు వధించాక ఆ రాక్షస రాజ్యానికి ప్రహ్లాదుడు రాజయ్యాడు. తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒకప్పుడు హిరణ్యాక్షుని కుమారుడైన అందకుని అతని సోదరులు అందుడవైన నీకు రాజ్యం ఎందుకు అని పరిహసించి అతని రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. దుర్బుద్ధితో వారు చేసిన కుటిల చర్యకు కుమిలిపోయిన అందకుడు ఒంటికాలిపై నిలిచి ఆహారాన్ని విడిచి 2 చేతులను పైకెత్తి మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ సాక్షాత్కారం కాలేదు. దానికి మిక్కిలి దుఃఖించి మరింత పట్టుదలతో పదునైన కత్తితో తన శరీరం నుండి మాంసాన్ని కోసి మంత్రపూతంగా అగ్నిలో హోమం చేశాడు. చివరకు నరాలు ఎముకలు మాత్రమే మిగిలాయి. అతని తపస్సు నుండి పుట్టిన అగ్నిజ్వాలలు లోకాలను దహింపగా దేవతలు బ్రహ్మను చేరి రక్షించమని మనవి చేశారు. వెంటనే బ్రహ్మగారు అందకుని ముందు ప్రత్యక్షమై, వచ్చా, నీ అభిష్టాన్ని తెలుపు, నెరవేరుస్తాను అని పలకగా వాడిలా కోరాడు. పితామహ, ముందుగా నాకు దృష్టిని ప్రసాదించు. పరుష వచనాలతో నన్ను నిందించిన నా సోదరులు నా సేవకులగుదురుగాక. నా రాజ్యం నాకు సంక్రమించునుగాక. ఇంద్రాదులు నాకు కప్పమును చెల్లింతురుగాక. నాకు మృత్యువు లేకపోవుగాక. దానికి పితామహుడు అందకునితో, వచ్చా, నీవు కోరిన సర్వము అట్లే నెరవేరుతుంది. కానీ మరణం లేకుండా వరం ఇయ్యటం సాధ్యం కాదు. పుట్టిన ప్రతి జీవి మరణించడం అనేది సృష్టి నియమం. దాన్నుంచి నాకు కూడా మినహాయింపు లేదు. బ్రహ్మమానంలో నా ఆయుర్దాయం 100 సంవత్సరాలు. కనుక ఏదో ఒక మరణ కారణాన్ని స్వీకరించు అని పలకగా వాడిలా అన్నాడు. పితామహ, అయితే విను. తల్లివలే పూజింపదగినది, ముల్లోకాలలోనూ శ్రేష్టమైనది, ప్రకృతి సౌందర్యాన్ని మించిన సౌందర్యం కలది, అపురూప సుందరాంగి అయిన స్త్రీని నేను కోరినప్పుడు నాకు రాజ్యప్రస్తుత్వం కలుగుగాక. అందకుని కోరికకు ఆశ్చర్యపడిన బ్రహ్మ మనసులో శంకరుని స్మరించి ఆయన అనుజ్ఞను పొంది వానిగా వరాన్ని కూడా ఇచ్చాడు. దానికి పరమానందభరితుడై వాడు, ఓ ప్రభు, కేవలం నరములు ఎముకలు మాత్రమే మిగిలిన నేను శత్రువులతో ఎలా యుద్ధం చేయగలను? నువ్వు ఇచ్చిన వరాలు సాధించడానికి తగిన శరీరాన్ని అనుగ్రహించు అని వేడగా విరించి వాడి దేహాన్ని తన కరకమలాలతో నిమరాడు. వర్షజలాలకు వాడిన పైరు వర్ధిల్లినట్లు విధాత అమృతహస్త స్పర్శకు వాడి శుష్క శరీరం మధుమాసంలో చిగిర్చిన మామిడి గున్నలా జీవరసాన్ని పొంది పూర్ణ యవ్వనంతో ప్రకాశించింది. అందకుడు నగర ప్రవేశం చేసి ముందుగా ప్రహ్లాదాది సోదరులను తన వశవర్తులుగా చేసుకున్నాడు. బృందారకులాదిగా అందరినీ జయించాడు. చూడచక్కని సుందరీమణులైన యువతులను తన అంతఃపురానికి చేర్చాడు. మధుర పానీయాలను ఆస్వాదిస్తూ మహోన్నత రాజభవనాలలో క్రీడించాడు. విహారయాత్రలకు మందర పర్వత ప్రాంతం మిక్కిలి మనోహరమైనదని ఎరిగి ఒక రోజున బయలుదేరి అక్కడ విడిది చేశాడు. వానికి దుర్యోధన, వైదస, హస్తి అనే పేర్లు గల 3 మంత్రులున్నారు. వారు మందర పర్వత ప్రాంతమంతా కలియ తిరుగుతూ ఒక రమణీయ గిరిశిఖరంపై కొలువై ఉన్న పార్వతీ పరమేశ్వరులను చూసి అందకుని వద్దకు వచ్చి సర్వమంగళ అయిన పార్వతీ సౌందర్యాన్ని అతివేలంగా వర్ణించి చెప్పారు. చెప్పి, ఓ ప్రభు, ఆ విభూతి రాయుని కంటే నువ్వే ఆ కోమలాంగికి తగిన నాయకుడవు అని వానికి ఆహా పుట్టించారు. దుష్టుడు మంత్రి అయి దొరను చెరుచు అన్నట్లుగా చేశారు వారు. అదే అదునుగా మదనుడు చెరుకు విల్లును చేపట్టి తుమ్మెదబారు నారిని బిగించి కమ్మని తేనీయలూరిన పువ్వుటమ్ములను అందకుని ఎదమీదకు గురిచూసి విసిరాడు. అగ్గలమైన వలపులకు ఆగలేక ఆ దేవోపహతుడు వెంటనే సచివులకు చెప్పవలసిన మాటలను చెప్పి పార్వతిని తనకు అప్పనంగా అప్పచెప్పవలసిందిగా రుద్రునకు వర్తమానం పంపించాడు. వాడు శంకరుని సముఖంలో నిలిచి అందకుని మాటలను ఇలా మనవి చేశాడు. ఓ ముని, నా ఏలిక ముల్లోకాలకు ప్రభువు. ఆయన చెప్పి పంపిన సందేశాన్ని విను. పండుకోతి వంటి నీకు మంచి పర్వంలో ఉన్న ఈ పడతి సాంగత్యం తగదు. కాకులు రావి పండ్లు తిని కక్కితే రాతిని చీల్చుకొని రావి చెట్టు మొలుస్తుంది. చివరకు నిర్మాణాన్ని కూలదోస్తుంది. స్త్రీలు కాకుల వంటివారు. పురుషుని మనసు ఎంత వజ్రపంజరం వంటిదైనా స్త్రీలను చేరతీస్తే అది లోహమై, గ్రావమై, దారువై, తరుణవృక్షమై, ఫలప్రాయమై, పువ్వై, మకరందమై క్రమంగా పోనుపోను నీళ్ల కంటే పల్చనై జారిపోతుంది. తాపసివైన నీకు ఈమెతోడి పొత్తు తగదు. ఈ మెరుగు బోడిని మా దొరకు అప్పచెప్పు.
శ్రేష్టమైన మణిని బంగారంలో పొదిగినప్పుడే కదా దాని శోభ. బూడిద గుమ్మడికాయలా ఉన్న నీకు ఈ పూబోడితో తగులాటం గూర్చిన విధి నేర్పరి కదా. ఈ పల్లవాధరిని మా ప్రభువుకు ఉపాయనంగా సమర్పించకపోతే యుద్ధంలో నీ ప్రాణాలను బలిపెట్టి అయినా సరే ఈమెను చేపట్టి గాంధర్వ వివాహం మా ఏలిక చేసుకొనట నిశ్చయం. ఇలా పలికి విరమించారు సచివులు. దానికి ఆగ్రహోగ్రుడైన రుద్రుడు మండిపడి వారిని దృంచగా సంకల్పించి దూతను తునుమటం నీతి కాదని ఎంచి పోరుకు సిద్ధమని చెప్పి పంపాడు. వారు తిరిగి వచ్చి రుద్రుని వచనాలను తమ దొరకు యథాతథంగా విన్నవించారు. సచివుల వచనాలను చెవియొగ్గి విని ప్రచండ వీరుడు గూర్ణితలోచనుడు అయిన అందకుడు బగ్గున మండిపడి కాలాగ్ని సదృశమైన గదను చేపట్టి క్షణంలో రాక్షస సైన్యాన్ని సమీకరించి తక్షణం రుద్రుని మీదకు సమరోత్సాహంతో కదిలాడు. మరి అంధకాసురుడు అతిలోక సుందరి అయిన పార్వతి కోసం రుద్రుడితో యుద్ధం చేస్తాడా ఏమో రేపటి భాగంలో చదువుకుందాం. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.